క్యాలీఫ్లవర్ పకోడీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఇందుకోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసి ఉడికించి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, రుచికి తగ్గ ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి అంతా పట్టించాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి, విరిగిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసి విడివిడిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకుంటే ఒకదానికొకటి టచ్ కాకుండా ఉంటాయి. తర్వాత ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకుంటే ఎమ్మీ గోబీ 65 రెడీ.